హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో ఎక్కువగా దొరికే నేతి బీరకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే వేడి వేడి అన్నంలో కొద్దిగా ఈ పచ్చడిని వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికోసం కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఈ పచ్చడి కోసం ఒక నేతి బీరకాయనైతే తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడి కోసం కొన్ని టమాటాలని, అలాగే ఒక 10-15 వరకు పచ్చిమిరపకాయలని, కొద్దిగా కొత్తిమీరని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ నేతి బీరకాయని పైన తొడిమెలు తీసేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దీనికి పైన పీలేం తీయవసరం లేదండి. ఇలా పైన తొక్కతోనే మనం ఈ పచ్చడిని అయితే రెడీ చేసేసుకుంటాం. నూనెలో చాలా త్వరగా మగ్గిపోతుంది ఇది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటాలను కూడా శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం నూనెలో వేయించినప్పుడు త్వరగా వేగుతాయి. తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని మనం తీసుకున్న ఈ పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇవన్నీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా దీనిలో వేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల నూనెలో వేసినప్పుడు చిందకుండా ఉంటాయండి. ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి పచ్చిమిరపకాయలు అనేవి చక్కగా వేగుతాయి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ నేతి బీరకాయలను కూడా వేసేసుకోండి. ఈ నేతి బీరకాయలు అనేవి చాలా త్వరగానే మగ్గిపోతాయి. ఇలా ఒకసారి కదిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరను కూడా శుభ్రం చేసుకుని దీనిలో వేసేసుకోవాలి. మరి కొద్దిసేపు ఉడికిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసి మూత పెట్టుకుని టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా వీటిని ఉడికించేసుకోవాలి. ఈ విధంగా టమాటాలో ఉన్న నీరంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెని తీసుకుని దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ధనియాలు ఉన్నాయి కదండి, వాటిని ఈ మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దీనిలోకి చల్లారబెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా గల్లుప్పును వేసుకోండి. మీరు కావాలి అంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికైతే మనం తాలింపు వేసేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలని, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకుని ఎండుమిరపకాయలు బాగా వేగే వరకు ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని కూడా వేసుకుని కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి కొంచెం ఇంగువను కూడా వేసుకోండి. మీకు ఇంగువ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ తాలింపుని వేడిగానే ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. అంతేనండి, నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే భలే రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.